యుద్ధ భయంతో వణుకుతున్న పాకిస్తాన్ స్థానికంగా ఉన్న యువతకు గాలం వేస్తోంది. ఏ క్షణంలోనైనా భారత ఆర్మీ దాడి చేసే అవకాశం ఉంది, భారత మిలిటరీ దాడి చేసే అవకాశం ఉంది అని పాకిస్తాన్ భయంతో వణికిపోతుంది. అందుకే పీఓకేతో పాటు పాకిస్తాన్లో యువతకు గాలం వేసే పనిని చేపట్టింది పాకిస్తాన్. యుద్ధం కోసం పీఓకే యువతకు గాలం వేస్తోంది. అక్కడ శిబిరాలను ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటికే 1000 మదర్సాలను పాకిస్తాన్ మూసివేసింది. పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను కూడా మూసివేసి అక్కడ సైనిక శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. ఉగ్రవాదులను కాపాడుకునే పనిని మొదలుపెట్టింది. అంతేకాదు స్థానికంగా ఉన్న యువతకు గాలం వేసి వాళ్ళకి ఫైరింగ్లో శిక్షణ ఇస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సైనికులు భయంతో రాజీనామాలు చేసి పారిపోతూ ఉంటే అక్కడ స్థానికులకు యువతకు గాలం వేసి వాళ్ళకి తుపాకీలు ఇచ్చి శిక్షణ ఇస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటికే యుద్ధానికి సిద్ధమైన దేనికైనా సిద్ధమని పాకిస్తాన్ చెప్తోంది. కానీ పాకిస్తాన్లో ఉన్న సైనికులు మాత్రం రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఏకాకిగా మిగులుతూ ఉన్న సమయంలో భారత యుద్ధ సన్నద్ధతను చూసి భయంతో వణుకుతున్న పాకిస్తాన్ స్థానికంగా యుద్ధంపై ఏమాత్రం అవగాహన లేని యువతకు గాలం వేసి వాళ్లకు తుపాకీ ఇచ్చి కాల్చడం ఎలా చేయాలో, ఎలా కాల్చాలో, తుపాకీని ఎలా ఉపయోగించాలో వాళ్ళకి నేర్పుతూ ఉంది. అంతేకాదు తమ సైన్యాన్ని కూడా చెప్తోంది, ఇది యుద్ధ సమయం, సిద్ధంగా ఉండాలి, మనం పూర్తి సమర్థతను చూపించాలి అంటూ చెబుతున్న దృశ్యాలు కూడా మనకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ స్థానిక యువతకు ఏమాత్రం యుద్ధంపై అవగాహన లేని స్థానిక యువతకు శిక్షణ ఎలా ఇస్తుందో చూద్దాం. हमने कैपेबिलिटीज को इफेक्टिवली यूटिलाइज करना है. दिस इज टाइम अपने आप को मनवाने का, अपने आप को प्रूफ करने का मौका कम मिलता है. बहुत सी उम्मीदें वाबस्ता हैं हमारी कौम की हमसे. We have to deliver and deliver to the best possible efficiency before the enemy. अपना जो मिशन है उसको अच्छे तरीके से फुलफिल करना है. और यही वक्त है कि जब हमने अपने मुल्क को पे बैक करना है. इंशाल्लाह अल्लाह ताला की मदद हमारी. You must be battle ready. वक्त आ गया है. हमने कैपेबिलिटी భారత్ సన్నద్ధతను చూసి పాకిస్తాన్ భయపడుతూ స్థానిక యువతకు గాలం వేస్తోంది. స్థానిక యువతను రిక్రూట్ చేసుకుంటూ ఉంది. వాళ్ళకి గన్స్ ఎలా పేల్చాలో ట్రైనింగ్ ఇస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మేము సన్నద్ధతతో ఉన్నాము అని చెబుతున్న పాకిస్తాన్ ఇప్పుడు భయంతో వణికిపోయి వాళ్ళ సైనికుల్లో ఎక్కడ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందోనని యువతకు గాలం వేసి యువతను ఆర్మీలో చేర్చుకుంటూ ఇలా శిక్షణ ఇస్తున్న పరిస్థితులు పాకిస్తాన్లో చోటు చేసుకున్నాయి. మా ప్రతినిధి మధు ఉన్నారు పాకిస్తాన్లో ఉన్న తాజా సమాచారాన్ని అందించడానికి. మధు, భారత యుద్ధ సన్నాహాలతో పాకిస్తాన్ ఇప్పుడు భయంతో వణికిపోతోంది. అటు పాకిస్తాన్ ఆర్మీ కూడా రాజీనామాలు చేస్తూ వెళ్తున్న సమయంలో స్థానిక యువతకు ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితిని ఎలా చూడాలి? ఉగ్రవాద శిబిరాలు పెట్టి ఉగ్రవాదం తయారు చేస్తున్న పాకిస్తాన్ మరొకసారి అక్కడ ఉన్నటువంటి యువకులను వాడుకునే ప్రయత్నం చేస్తా ఉంది. సెంటిమెంట్
రెచ్చగొట్టి భారత్ మన పైన దాడి చేయబోతా ఉంది అంటూ రెచ్చగొట్టి మరొకసారి యువకులకు శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. మనం చూసాం టీబోకలో దాదాపు 1000 మదర్సాలను మూసివేసినటువంటి ఘటన నిన్ననే. దానికి సంబంధించి దాదాపు 10,000 నుంచి 20,000 మంది అమాయకులను, చిన్న మెదళ్ళని, చిన్న పిల్లలని, అక్కడ అపరిశుభం తెలియని పిల్లలకి టెర్రరిస్ట్ క్యాంపుల్లో ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు మదర్సాల రూపంలో. అక్కడ చాలా స్పష్టంగా మనం గతంలో వీడియోలు చూసాం. పాకిస్తాన్ లో 10 ఏళ్ల వయసు లోపల ఉన్నటువంటి పిల్లలు AK-47 ఇస్తమాల్ చేస్తున్నటువంటి పరిస్థితి, AK-47 ని వాడుతున్నటువంటి పరిస్థితి, దాడి చేస్తున్నటువంటి సందర్భంలో. సో దీన్ని గతంలో చూసాం. మొదటి నుంచి స్థానికంగా ఉన్న యువతని రెచ్చగొట్టడం, మతం పేరిట, ఇస్లాం పేరిట సో ఉగ్రవాదులను తయారు చేసి భారతదేశంపైకి ఉసుగొలిపే పాకిస్తాన్ ఇప్పుడు భారత్ తీసుకునే ప్రతీకార చర్యలు ఏ విధంగా ఉంటాయో తెలియక భయపడిపోతుంది. ఇప్పటికే మన యుద్ధ సన్నాహాలు చూసి పాకిస్తాన్ భయంతో వణుకుతోంది. అందుకే ప్రపంచ దేశాల ముందుకు వెళ్తోంది సాయం చేయమని. మరోవైపు పాకిస్తాన్లో ఉన్న యువతకు గాలం వేసి వాళ్ళకి యుద్ధంలో యుద్ధ రీతిలో శిక్షణ ఇస్తూ ఉంది. యుద్ధంలో ఎలా పాల్గొనాలి, తుపాకులు ఎలా పేల్చాలి అని ఏమాత్రం అవగాహన లేని యువతను రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్న దృశ్యాలు కూడా మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటికే 1000 మదర్సాలను కూడా మూసివేసింది పాకిస్తాన్. POKలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను మూసివేసి అక్కడ సైనిక శిబిరాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదులను తయారు చేస్తుంది అనే సమాచారాన్ని సాక్ష్యాలతో సహా ప్రపంచం ముందు ఉంచుతోంది భారతదేశం. ఇప్పుడు యుద్ధం చేసి అక్కడ ఉగ్రవాద శిబిరాలను ఎక్కడ నాశనం చేస్తోందని ఉగ్రవాదులను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. అంతేకాదు అమాయకమైన స్థానిక యువతకు వచ్చిరాని విధంగా శిక్షణ ఇచ్చి వాళ్ళను కూడా యుద్ధంలో ఉపయోగించాలని చూస్తోంది పాకిస్తాన్. పాకిస్తాన్లో ఉన్న యువతకు శిక్షణ ఇస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. You must be better ready. वक्त आ गया है, हमने कैपेबिलिटीज को इफेक्टिवली यूटिलाइज करना है. This is the time अपने आप को मनवाने का, अपने आप को प्रूफ करने का मौका कम मिलता है. बहुत सी उम्मीदें वाबस्ता हैं हमारी कौम की हमसे. We have to deliver and deliver to the best possible efficiency before the enemy. अपना जो मिशन है उसको अच्छे तरीके से फुलफिल करना है. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.